రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, పురాతన ఆలయాలకు పునర్నిర్మాణంతో పూర్వవైభవం తీసుకొస్తున్నామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారెడ్డి అన్నారు. బుధవారం ఏఎస్పేట మండలం కావలి ఎడవలి గ్రామంలో శ్రీ కోదండరామాలయం భూమి పూజ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఆనం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. 1 లక్షల రూపాయలతో జల జీవన్ మిషన్ నిధులతో నిర్మించిన వాటర్ ట్యాంకును, 31 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. జరిగిన సమావేశంలో మంత్రి ఆనం మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్యక్రమంలో ఆత్మకూరు ఆర్డీఓ పావని, స్థానిక నేతలు కాటంరెడ్డి రవీందర్ రెడ్డి, మాల్యాద్రి నాయుడు, గిరిధర్ నాయుడు, కెనాల్ చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, రమేష్ నాయుడు, మండల స్థాయి అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మీరు మంచిర్యాల బాబు తొమ్మిదిసార్లు కూడా వాళ్ళ కుటుంబం చేసింది. ఎక్కడ తర్వాత వచ్చిన అందరూ చేసినారే కానీ ఈ రోజు ఆ కుటుంబం ఎప్పుడు శాశ్వతం ఉండే పని ఒకటి చేసింది. మనందరం గ్రామం తరఫున ఆయన ప్రత్యేక అభినందన తెలియజేసుకోవాలని కోరుకుంటూ సపతి ఇంజనీర్లు ఇక్కడ ఉన్నారా, వెళ్ళిపోయారా? మళ్ళీ ఇదే విధంగా